Hello friends, welcome to Prime Legal Studies. నియర్లీ 1 year పైన అయింది మనం ఛానల్ స్టార్ట్ చేసి. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోయాను. మీ అందరినీ వెయిట్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. చాలామంది మెసేజెస్ పెట్టారు, ఛానల్ స్టార్ట్ చేశారు సార్, వీడియోస్ అప్లోడ్ చేయండి అని. కొన్ని అకాడమిక్ సైడ్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. సో మొదట లా ఆఫ్ కాంట్రాక్ట్స్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎందుకు అన్న డౌట్ వస్తుంది మీకు. అది ఎల్ఎల్బి కోర్స్ తీసుకోండి, లేదా సిఏ తీసుకోండి, సిఎంఏ తీసుకోండి, సిఎస్ తీసుకోండి. ఇందులో అయినా ఫస్ట్ స్టార్టింగ్ మనకు లా ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించే ఉంటుంది. సో ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్ చూసామంటే తర్వాత మనము టఫ్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళచ్చు. సో స్టార్టింగ్ మనం లా ఆఫ్ కాంట్రాక్ట్స్ జస్ట్ ఇంట్రడక్షన్ చూస్తాం ఈరోజు క్లాస్లో. ఇంట్రడక్షను, యాక్ట్ ఏంటి, స్కోప్ ఏంటి, అప్లికేషన్ ఎలా ఉంటుంది, సో వీటికి సంబంధించి ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఈ కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, పదం ఎక్కడి నుంచి వచ్చింది. సో ద వర్డ్ కాంట్రాక్ట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్. సో లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. వర్డ్ ఏంటి ఇది? కాంట్రాక్టస్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది. సో ద వర్డ్ కాంట్రాక్ట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ కాంట్రాక్టస్, విచ్ మీన్స్ డ్రాన్ టుగెదర్. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్స్ని క్రియేట్ చేసుకుంటారు. ద లా ఆఫ్ కాంట్రాక్ట్ సీక్స్ టు రెగ్యులేట్ ద బిహేవియర్ ఆఫ్ పర్సన్స్ హూ మేక్స్ ద కాంట్రాక్ట్. సో లా ఆఫ్ కాంట్రాక్ట్ ఎవరిని రెగ్యులేట్ చేస్తుంది అంటే, ఎవరైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారో సో వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయడానికి సంబంధించిన బిహేవియర్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ద యాక్ట్ గివ్స్ ఫ్రీడమ్ టు పార్టీస్ టు క్రియేట్ కాంట్రాక్చువల్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. సో చాలామందికి డౌట్ వస్తుంది, కాంట్రాక్ట్ యాక్ట్లో రైట్స్ అండ్ డ్యూటీస్ అనేది యాక్ట్ ప్రొవైడ్ చేస్తుందా లేదా పార్టీసే క్రియేట్ చేసుకుంటారా? సో పార్టీస్ ఎవరైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళే రైట్స్ని, ఆబ్లిగేషన్స్ని క్రియేట్ చేసుకుంటారు, బట్ సబ్జెక్ట్ టు ద లిమిటేషన్స్ ప్రొవైడెడ్ బై ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అంటే లిమిటేషన్స్ మనకు కనిపిస్తాయి. అంటే మీరు కాంట్రాక్ట్స్ ఎంటర్ అవ్వచ్చు, మీ రైట్స్, ఆబ్లిగేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, బట్ కొన్నిటికి లోబడి, అంటే లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ లాంటివి మీరు చేయడానికి వీల్లేదు. సో ఆఫ్ కోర్స్ అవన్నీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సో ద లా రిలేటింగ్ టు కాంట్రాక్ట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ముందుగా మన కంట్రీలో ఇంగ్లీష్ లా ఆఫ్ కాంట్రాక్ట్ని ఫాలో అయ్యేవాళ్ళం. ఒకసారి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 స్కోప్ అండ్ అప్లికేషన్ని అబ్జర్వ్ చేస్తే, యాక్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? ద యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st September 1872. ఎప్పటి నుంచి వచ్చిందంటే 1st September 1872 నుంచి వచ్చింది. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ ఇప్పుడు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది లేదు. నౌ దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుంచి హోల్ ఆఫ్ ఇండియా అప్లై అయింది? ఈ వర్డ్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఇది వచ్చింది ఫోర్స్లోకి. ఎప్పటి నుంచి అంటే 31st October 2019 నుంచి. సో ప్రయర్ టు 31st October 2019 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ టు ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ నా దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. డేట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచి వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా అంటే సో 31st October 2019. సో ఈ యాక్టే కాదు, మెజారిటీ ఆఫ్ ది సెంట్రల్ యాక్ట్స్ అన్నీ కూడా
ఎక్సెప్ట్ అండ్ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి వర్డ్స్ని రిమూవ్ చేయడం జరిగింది. ఏ యాక్ట్ ద్వారా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019. సో ఈ యాక్ట్ ఏంటి, ఆర్టికల్ 370 రిమూవ్ చేసిన తర్వాత, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేసిన తర్వాత అన్ని యాక్ట్స్, సో అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్గా యాక్ట్స్ ఉండేవి, ప్రతిదానికి సంబంధించి సపరేట్ ఎనాక్ట్మెంట్ ఉండేది. స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేసిన తర్వాత మన సెంట్రల్ యాక్ట్స్ అన్ని సెంట్రల్ యాక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లై చేయడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ ఏమేమి డీల్ చేస్తుంది, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్, ఇందులో సెక్షన్ 1 to 75. ఈ జనరల్ ప్రిన్సిపల్స్లో ఏముంటాయి, డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ డెఫినేషన్ ఏంటి, కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, కన్సిడరేషను, కెపాసిటీ టు కాంట్రాక్ట్, ఫ్రీ కన్సెంట్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ద రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ప్రతి స్టేజ్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఈ జనరల్ ప్రిన్సిపల్స్లో చూసేస్తాం. అండ్ సెక్షన్ 76 to 123 is relating to the provisions of sale of goods. But in here, these provisions were not sufficient. They have enacted a new act, the Sale of Goods Act 1930. So at present sale of goods సంబంధించిన ప్రొవిజన్స్ ఏవి కూడా మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో కనిపించవు, ఎందుకంటే సపరేట్ యాక్ట్ వచ్చేసింది కాబట్టి. అండ్ సెకండ్ వన్, స్పెషల్ కాంట్రాక్ట్ సెక్షన్ 124 to 238. ఇందులో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, గ్యారంటీ, బెయిల్మెంట్, ప్లెడ్జ్ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ, ఒక 5 స్పెషల్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇండెమ్నిటీ, గ్యారంటీ, బెయిల్మెంట్, ప్లెడ్జ్, ఏజెన్సీ. అండ్ పార్ట్నర్షిప్ సంబంధించిన ప్రొవిజన్స్ సెక్షన్ 239 to 266 వరకు ఉన్నాయి. సో ఇవి కూడా సేమ్, ఈ ఉన్నటువంటి ప్రొవిజన్స్ సఫిషియెంట్గా లేదు, ఒక సపరేట్ ఎనాక్ట్మెంట్ కావాలి అనుకొని సో ఈ ప్రొవిజన్స్ కూడా ఒమిట్ చేసాము, సపరేట్గా యాక్ట్ తీసుకొచ్చాం, దట్ ఈస్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. సో అట్ ప్రెజెంట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉన్నది జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్ ఒకటి, స్పెషల్ కాంట్రాక్ట్స్ ఒకటి. సో జనరల్ ప్రిన్సిపల్స్ సెక్షన్ 1 to 75 వరకు, స్పెషల్ కాంట్రాక్ట్స్ 124 to 238 వరకు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనము డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్ చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయి, లేదా మాకు ఈ యాక్ట్ కావాలి, ఈ యాక్ట్లో డౌట్స్ ఉన్నాయి, సో మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మనం వీలు చూసుకొని ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.